ఖర్చులనేది పెరుగుతూ పోతుంది. ఎందుకు పెరుగుతుంది ఈ ఖర్చులు? ఈ ఖర్చుల్ని ఎట్లా మనం అరికట్టగలం? అనే దానిపైన మనం ఆలోచించాలి. సో, మనము ఆలోచిస్తే ఇప్పుడు రాష్ట్రము అప్పులు చేస్తుంది. ఆ చేస్తున్న అప్పులు సగానికంటే ఎక్కువ డెవలప్‌మెంట్ అనే పేరుతోని, లేతే కన్‌స్ట్రక్షన్స్ అనే పేరుతోని, రోడ్స్ అనే పేరుతోని ఇవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌ని చూపిచ్చి, లేకపోతే ప్రైవేట్ ప్రాజెక్ట్స్‌ని చూపిచ్చి, సగం దోచుకుంటున్నారు, సగం ఖర్చు పెడుతున్నారు. ఆ సగం ఖర్చు పెడుతున్న దాంట్లో గూడా మళ్ళీ దోచుకునేటోళ్ళు దోచుకుంటున్నారు, ఇంకా సగం బెడుతున్నారు. సో, దీంట్లో ఏమైతుందంటే నాణ్యత లోపిస్తుంది. ఈ క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ పోతున్నాయి. అన్ని తూతూ మంత్రంగా డ్యాములు కడుతున్నారు, రోడ్లేస్తున్నారు. ఆ రోడ్లు ఏసిన 2 నెలలకి పోతది, 6 నెలలకి ఇంత వర్షం పడంగానే పోతది. ఆ డ్యాములు ఇంత అది నాణ్యత లేని కన్‌స్ట్రక్షన్స్, ఆ పిల్లర్లు, గిల్లర్లు అన్నీ కుంగిపోయి, క్రాక్స్ వచ్చేసేసి ఇట్లాంటివి ఉంటున్నాయి. సో, దీంట్లో లోపం ఏంది అంటే ఇక్కడ ఆహ్, ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో, ఆ ఫండ్స్‌ని దుర్వినియోగం చేయడం. సో, అందరూ దీనిపైన ఆలోచించండి. ఆలోచించి మాకు సపోర్ట్ చేయండి. మేమొస్తే మటుకు దీన్నంతా చేంజ్ చేయాలి అనే ఆలోచన మాకుంది. మేము ఏదైతే అనుకుంటున్నామో అది చేసి చూపిస్తాము. అండ్ వేరే పొలిటీషియన్స్ లాగా మేము మా ఆస్తులు పెంచుకోవడానికి రావట్లేము. ప్రజలకి ఏదైనా చెయ్యాలి. ఏదైనా మంచి పోయే లోపల ఏదైనా మంచి జేసి పోవాలి. అంతే తప్ప మాకేదో ఆస్తులు పెట్టుకోవాలనేసి కాదు. సో, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ జాయిన్ అస్. మమ్మల్ని ముందుకు నడిపించండి.